వెరీ గుడ్ మార్నింగ్ వైటీ ఫ్యామిలీ. సో ఈ రోజు మీరు చూస్తుంది సాటర్డే వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ కూడా సమ్హౌ స్పెషల్ అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. కాదు హాయ్. ఇప్పటికీ లక్కీ టీవీ చూసి 1 వీక్ పైనే అవుతుంది. టీవీ చూపించడం ఆపేసిన తర్వాత వాడు వర్డ్స్ గ్రాస్ప్ చేసేదైతే మాత్రం సూపర్ అనమాట. వాడు బుక్ లోవి చూపిస్తుంటే ఈజీగా నేర్చుకుంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ నాలా తెలియకుండా ఎవరైనా ఇంకా టీవీ అలా చూపిస్తున్నట్టయితే బంద్ చేసేసేయండి. చేసి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఈజీగా చాలా థింగ్స్ అర్థమవుతాయి అనమాట. నాకు తెలియక నేను స్క్రీన్ టైం అన్నది అన్నం తినిపించేటప్పుడు చూపించేదాన్ని. ఇప్పుడు అది కూడా కంప్లీట్ గా బంద్ చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి బొబ్బర్లు అయితే నానబెట్టుకున్నాను. మేము వచ్చేసరికి ఫస్ట్ టైం అండి తెచ్చుకోవడం. ఇప్పుడు కొంచెం బొబ్బర్లు ఎప్పుడు ఇంట్లో యూజ్ చేయలేదు. చూడాలి. వీటితో చిన్న చిన్నగా గారెలా వేస్తున్నాను. గారెలు అంటే డీప్ ఫ్రై కాదండి. ఫిష్ అను, ఫిష్ ఫస్ట్ టైం పలుకుతున్నాడు లక్కీ ఫిష్ అని. లక్కీ ఫిష్, ఫిష్ ఏ కలర్ లో ఉంది? కలర్ ఆరెంజ్ కలర్. అది మరి ఏ కలర్? గారెలు వేయడానికి మొత్తం ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. క్యాబేజ్, క్యారెట్, మిర్చి, ఆనియన్, అల్లం, కరివేపాకు, కొద్దిగా జీరా ఇవన్నీ వేసుకుని ఇంకా పిండిని అయితే మిక్స్ చేసేసుకుంటాను. దీన్ని గట్టిగా రుబ్బుకోవాలో మెత్తగా రుబ్బుకోవాలో కూడా నాకు ఐడియా లేదు, ఎప్పుడు చేయలేదు. మొత్తం కలిపిన తర్వాత మిక్స్ అయితే ఇలా అయ్యింది. సో వీటిని నేను నాన్ స్టిక్ తవా పైన అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట విత్ వెరీ లిటిల్ ఆయిల్. వీటిని అయితే ఇలాగా చిన్న చిన్న కట్లెట్స్ లాగా అయితే వేసేసాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసేస్తాను. ఇదే అన్నమాట నా స్టైల్లో ఇప్పుడు గారెలు వేయడం అంటే. బోత్ సైడ్స్ సూపర్గా అయితే ఫ్రై అయిపోయినాయి విత్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. 1/2 స్పూన్ ముందు వేసాను, 1/2 స్పూన్ తర్వాత వేసాను. ఇందులోకి శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. యమ్మీ యమ్మీ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఒక టేస్ట్ చేశాను. అంటే లోపల వేగకపోవడం, పచ్చిగా ఉండిపోవడం అలా అయితే ఏం లేదండి. అంతా ఫైన్ అన్నమాట. మనకి వెజీస్ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంది. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా తినే ఫుడ్ ఇప్పుడు చూస్తే దాంతో ఇది కంపేర్ చేస్తే చాలా బెస్ట్. యా లక్కీ కోసం ఇంకొక కొత్త బుక్ అయితే తీసుకున్నాం. బుక్స్ బాగా నచ్చుతున్నాయి. ఇదిగోండి ఆ కింద బుక్ చూసి మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అందుకని ఇంకొక కొత్త బుక్ ఆర్డర్ చేసాం. ఓపెన్ చేయి. వావ్, ఇక్కడ నుండి 4 వస్తాయి. బాగుంది. ఇది వచ్చేసరికి మనకి బైండింగ్ లో వస్తుంది అనమాట. సో దానివల్ల మళ్ళీ వాళ్ళు పేపర్స్ చింపేస్తారన్న భయం ఉండదు మనకి. ఫ్రెష్ అయిపోయాము అండ్ ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో దానికోసం ఈ హడావుడి. బాగా ఫేమస్ టెంపుల్, కార్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది. ప్రస్తుతానికి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాను. హెయిర్ డ్రై చేసుకోవాలి. టైం ఏమో తక్కువ ఉంది. ఇంకొక 10-15 నిమిషాల్లో బయలుదేరాలన్నమాట. ఇది అగారం నుండి తీసుకున్న హెయిర్ డ్రైయర్ అండి. ఈ హెయిర్ డ్రైయర్లో మనకి స్మార్ట్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుందండి. దానిపైన మనం టెంపరేచర్ అండ్ అలాగే ఎయిర్ స్పీడ్ లెవెల్ అయితే చూడొచ్చు. ఇందులో టోటల్గా 4 టెంపరేచర్ సెట్టింగ్ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, టెంపరేచర్ అన్నది చేంజ్ అవుతుంది. అలాగే కూల్ షాట్ ఉందన్నమాట, అంటే కంప్లీట్గా కూల్ ఎయిర్ వస్తుంది. దాంతోపాటు ఎయిర్ లెవెల్స్ వచ్చేసరికి 3 స్పీడ్ లెవెల్స్ వరకు అయితే వస్తుంది. ఇది టోటల్గా ఏంటంటే మనకి నెగిటివ్ అయాన్ టెక్నాలజీతో అయితే వర్క్ అవుతుంది అనమాట. బ్రష్లెస్ మోటార్తో వస్తుంది. అండ్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అన్నది పడకుండా ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి హెయిర్ అన్నది డ్రై అవ్వడానికి యాజ్ వెల్ స్టైలింగ్ చేసుకోవడానికి కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంది. అంటే మన హెయిర్కి సర్టన్ హీట్ వరకు మాత్రమే ఓకే, ఆ తర్వాత హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా మ్యాగ్నెట్తో అటాచ్ అవుతూ ఉంటాయి అనమాట. జస్ట్ మనం వాటి దగ్గర తీసుకొచ్చి ఇలా పెడితే చాలు, సెట్ అయిపోతూ ఉంటుంది. ఈ హెయిర్ డ్రైయర్లో మనకి 2 అటాచ్మెంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ నోజిల్. సో ఏంటంటే ఏవైనా బౌన్సీగా హెయిర్ స్టైల్ చేసుకోవడానికి, హెయిర్ స్మూతన్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ అటాచ్మెంట్ వచ్చేసరికి ఇదేండి. దీంతో ఏంటంటే వెట్ హెయిర్తో దీనిపైన వేసి మనం కాసేపు హెయిర్ డ్రై చేసినట్టయితే కర్ల్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ యాజ్ వెల్ కర్లీ హెయిర్ ఇంకా బౌన్సీగా చేసుకోవడానికి ఈ అటాచ్మెంట్ అయితే యూజ్ అవుతుంది. 2 కూడా సూపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. నేను ఇక్కడ ఏంటంటే హెయిర్ స్మూతన్ అండ్ యాజ్ వెల్ ఏంటంటే కొంచెం యూ బ్యాంగ్స్ లాగా చేద్దాము అనేసి
చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చిందండి. అయోనిక్ టెక్నాలజీ వల్ల హెయిర్ స్మూత్ అండ్ అవ్వడంతో పాటు మంచి షైనెస్ కూడా వస్తుంది. ఎండ్లో మీకు రిజల్ట్ చూస్తే బాగా అర్థమవుతుంది ఎలా వచ్చింది అని. ఇది 2 years వారంటీతో 1600 watts కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్ ఇచ్చాను. హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అన్న వాళ్ళు డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ సైడ్ అయితే నేను స్మూతన్ చేశాను అండ్ ఆ సైడ్ నా రెగ్యులర్ హెయిర్ అనమాట. జస్ట్ ట్రై చేసింది మాత్రమే. రెండింటి డిఫరెన్స్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు ఏముండే నేను చెప్పలేదు కదా. ఈరోజు ఎక్కువ వంట ఏం లేదు. బెండి ఫ్రై విత్ రసం అనమాట. ఆచెల్దామా ఆచు ఆచే వెళ్దామా? చలో స్టార్ట్ అవుదాం. ఓకే లెట్స్ స్టార్ట్. How can I help you? నో థ్యాంక్ యూ. మొత్తానికి స్టార్ట్ అయ్యాము. ఇందుకి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మోస్ట్ ఫేమస్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. నేనైతే ఇంతకు ముందు ఆల్రెడీ అంటే డిగ్రీ చదివే టైంలో అమ్మతో అయితే వెళ్ళేదాన్ని. వీరు గారు అయితే ఫస్ట్ టైం కదా. సో వెళ్ళి చూద్దాము అన్నట్టు ఈ రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే లక్కీకి లైన్ లో ఎక్కువసేపు ఉండడం అంటే చాలా ఇబ్బంది. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. చూద్దాం దర్శనం అది ఎలా అవుతుందో. అండ్ జర్నీ ఆత్రేయపురం ఇవన్నీ అంటే సూపర్ ఉంటాయి, పూతరేకులు అవిని. కానీ మీరు గారు మనం ఎక్కువ తినకూడదు స్వీట్స్. ఓకే కీప్ ఇట్ నోటెడ్. అండ్ మోస్ట్లీ బయట ఏదైనా తింటున్నాము అంటే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినేటట్టు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. నో స్నాక్స్, ఈ బజ్జీ ఇలాంటివి అయితే మాత్రం లేదు. సో చూద్దామా జర్నీ ఎలా జరుగుతుందో. మన అచ్చంపేట రోడ్ చూస్తారు కదా ఎంత మారిపోతుందో. చాలా వైడ్ అయిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదో వస్తుంది అని అంటున్నారు. మాకు ఎంతవరకు కరెక్ట్ మాకైతే తెలీదు. ఇదిగోండి అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇలా సరదాగా వీడియోస్ తీసుకుంటే ఫ్యూచర్ లో చేంజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా బాగుంటది కదా. ఈ రోడ్ అంతా కొత్తగా వేసింది. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అయితే కొత్తగా యాడ్ ఆన్ చేసింది. యాక్చువల్లీ ఆ పక్క రోడ్ లో మాత్రమే వెళ్ళే వాళ్ళం మనం. లక్కీ అదేంటమ్మా? ఆటో. అత్త చెప్తాడు అప్గ్రేడ్ అయిపోయాడు లక్కీ. చాలా మళ్ళీ చెప్పరా. స్వీట్ కార్న్ అను. స్వీట్ కార్న్ అను. 2 గంటల జర్నీ తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. మనకి ఈ లోపలికి వెళ్ళే వే అయితే మాత్రం చాలా ప్రశాంతంగా మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దట్టు ఏంటంటే చాలా పవర్ఫుల్ గాడ్ అండి. అంటే వెంకటేశ్వర స్వామి అంటేనే పవర్ఫుల్ అనుకోండి. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది బిలీవ్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు మేము వెళ్ళిన దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా చాలా మారిపోయింది. నేనే ఫుల్ షాక్ అయ్యాను అనమాట. నేనైతే చాలా డేస్ తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. హ్యాపీ హ్యాపీ హ్యాపీయా. ఆడ చెప్పులు కార్లో పెట్టేసాను. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మాకు దగ్గరగా 2 గంటలు పట్టింది అనమాట. చెప్పాను కదా నేను ఈ టెంపుల్కి వచ్చేసరికి డిగ్రీ చదువుకుంటున్న టైంలో వచ్చేవాళ్ళం అనమాట. 7 weeks అయితే వచ్చాము. అప్పుడు అమ్మతో పాటు అయితే వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా 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 చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఈ పార్కింగ్ ఏంటి, ఇంత జనమా. అప్పుడు జనం ఉండేవారు కానీ మరి ఇంతలా అయితే కాదనమాట. టోటల్లీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు పార్కింగ్ గేట్ 1 దగ్గర ఉన్నాం, వెళ్తున్నాం లోపలికి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఇప్పటికి టైం 4 అవుతుంది. ఇప్పుడు
ఇప్పటికీ అన్నదానం అయితే జరుగుతుంది. టైం 4 అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది 4. సో మీరు గారు డైట్ బ్రేక్ చేసి ఇప్పుడు భోజనం చేద్దామా? క్లీనింగ్ చేసేస్తున్నారు. స్వామి ప్రసాదం దొరకడం అంటే అదృష్టం ఉండాలి కదా, అందుకని అన్నదానం ఇంకా ఓపెన్లో ఉండేసరికి కొద్దిగా అన్నదానానికి అయితే వెళ్ళి అండ్ ఆ తర్వాత ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి కొబ్బరికాయలు అవి అయితే తీసుకున్నాము. ఇక్కడ టోటల్గా ఏంటంటే 7 ప్రదక్షిణాలు 7 వారాలు అలా చేస్తూ ఉంటారు. ముందుగా మేము వెళ్తున్నప్పుడు 7 వారాలు చెయ్యాలి అన్నట్టయితే ఏం అనుకోలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు కదా, చాలా రోజులు అయ్యింది, మనం కూడా వెళ్ళొద్దాము, అసలే ఇంట్లో ఏం బాగోట్లేదు అంటే మీకు ఆల్రెడీ తెలియంది ఏం కాదు, వ్లాగ్స్ అన్నీ ఫాలో అవుతూనే ఉంటారు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ లైక్ వైజ్ అలా జరుగుతున్నాయి. లక్కీ నైట్ పడుకోకపోవడము ఇలా ఉండేసరికి ఎందుకో మనసుకి ఏదోలా అనిపించింది. కొంచెం స్వామివారి సన్నిధిలో వెళ్ళి కాస్త మనసులో బాధ అన్నది చెప్పుకుంటే నిజంగా తగ్గుతుంది. ఏమో ఒక మనిషికి నిజంగా చెప్తే బాధ తగ్గుతుందో లేదో కానీ నాకు వరకు ఏంటంటే దేవునికి చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు వింటాడు, ఏదో ఒక విధంగా తీరుస్తాడు అని నాకు ఒక నమ్మకం అయితే ఉంది. సో అందుకనే ఈ టెంపుల్కి వెళ్తే నాకు ఏదో కొంచెం ప్రశాంతమైన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. 7 ప్రదక్షిణాలు చేసిన ఉచిత దర్శనం క్యూ లైన్లోనే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ సాయంత్రం అయ్యేసరికి ఇంత జనం అయితే ఉండరట, కానీ మేము వెళ్ళిన రోజున సమ్ స్పెషల్ ఏదో ఉంది అని అన్నారు. దానివల్ల అనుకుంటా మొత్తం మీద జనం ఉన్నప్పటికీ ఒక అరగంట లోపే దర్శనం అయితే అయిపోయింది. ప్రశాంతంగా అనిపించింది అనమాట అక్కడ దర్శనం అయ్యేసరికి. అండ్ చాలామంది లక్కీ మాట్లాడుతున్నాడా ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. చిన్న చిన్న పదాలు అయితే పలుకుతున్నాడండి. అండ్ నేను కూడా ఏంటంటే నేర్పిస్తున్నాను అనమాట, బుక్ చూపించి బుక్స్లో ఈ వర్డ్స్ అవి చెప్తుంటే వాడైతే ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాడు. కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఇంకా వాడైతే స్టార్ట్ చేయలేదన్నమాట, ఓన్లీ పదాల వరకు పలుకుతున్నాడు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఇంకా పోను అలా మాట్లాడుతుంటే నెమ్మదిగా వస్తుంది. ఇప్పటికి ఇంకా సెకండ్ బర్త్డే అయితే అవ్వలేదు కదా, అందుకనే మేము కూడా ఏంటంటే మరీ టూ రష్ అయితే అవ్వట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ప్రతిదీ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాను కాబట్టి ఫాలోఅప్లోనే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే తులసిమాల అది వేసాము. అండ్ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నాకు ఇలా క్లాసికల్ డ్యాన్స్ చేసే అమ్మాయిలు అంటే చాలా చాలా ఇష్టము. ఎంత కళగా కనిపిస్తున్నారో చూడండి. అండ్ మొత్తం మీద ఈసారి ప్రశాంతంగా మొత్తం మీద స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్లీ వాడపల్లి దర్శనం అయితే అయిపోయింది స్వామిది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి అయితే డిసైడ్ అయ్యాం అన్నమాట, ఇంకా ఈ వీక్ తో స్టార్ట్ చేసుకుని 7 వీక్స్ వద్దామని అయితే డిసైడ్ అయిపోయాము. ఏం వీరు గారు? సో మొక్కుకుని ఇంకా 7 వీక్స్ అయితే ఒళ్ళో కూర్చోబెట్టేసుకోవడం ఏదైనా. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.